సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు మేము ముందుచ్చినటువంటి ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆయన నటించిన సినిమాలు విశేషాలు, మీకు తెలియని ఆసక్తికర విషయాలు అనేకమైనవి గ్యాదర్ చేసి మీ ముందుంచుతున్నాను. వీటిని మీరు స్వీకరించి రాబోయే తరాల వారికి ఇవి అందజేస్తే ఇంకా వాళ్ళకి తెలియని విషయాలు తెలుస్తాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. 1985 సంవత్సరం పచ్చని కాపురం. సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. 12 కేంద్రాల్లో దినోత్సవం జరుపుకుంది. అలాగే హైదరాబాద్ దేవి 70mm ఏసీలో 175 రోజులు ఆడింది. ఈ రోజుల్లో ఒక సినిమా 50 రోజులు ఆడటమే చాలా కష్టంగా ఉన్నటువంటి తరుణంలో ఆ రోజుల్లో అంత బ్రహ్మాండమైన స్థాయిలో ఆ సినిమా ఆడటం ఇప్పటికీ కూడా మన ఆశ్చర్యచకితులు చేస్తుంది. ప్యార్ జుక్తా రహీ, మిథున్ చక్రవర్తి నటించినటువంటి ఈ సినిమాలో ఆ రోజు ఆ సినిమా ఆ కథ అందరినీ కూడా ఆకట్టుకుంది. పద్మిని కొల్హాపురి ఆ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా యాక్చువల్గా ఈ కథని కావాలని చెప్పి శ్రీదేవి అడిగారు. ఎందుకంటే 1985 సంవత్సరం ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ప్రముఖ నటి శ్రీదేవి మిథున్ చక్రవర్తి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మిథున్ చక్రవర్తి నటిస్తున్నటువంటి ఈ సినిమా కథ చూచాయిగా శ్రీదేవికి తెలిసింది. అలాగే పచ్చని కాపురం సినిమాకి కథ కావాల్సి వచ్చింది. ఈ నిర్మాత మిద్దె రామారావు. మిద్దె రామారావు అంటే శ్రీదేవికి చాలా అభిమానం. దానికి కారణం ఏంటంటే శ్రీదేవి తొలినాళ్ళలో 16 ఏళ్ల వయసు. ఈ సినిమాకి ప్రొడ్యూసరు ఆయనే. యాక్చువల్గా చంద్రమోహన్ ఈ సినిమాలో తనకంటే బాగా పొడుగ్గా ఉంది శ్రీదేవి, ఇంకెవరైనా మార్చండి అని చెప్పి అడిగినప్పుడు మిద్దె రామారావు పర్వాలేదండి బాగానే ఉంటుంది అని చెప్పి ఎలాగోలాగా కాంప్రమైజ్ చేసి ఆ సినిమాలో హీరోయిన్గా కంటిన్యూ చేశారు. 16 ఏళ్ల వయసే శ్రీదేవికి బ్రేక్నిచ్చింది. కాబట్టి ఆ అభిమానం కొద్దీ ఆ కథని ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా ప్యార్ జుక్తా నహీ మిద్దె రామారావుకి ఇవ్వటం జరిగింది. తాతినేని రామారావు ఈ సినిమానికి డైరెక్షన్ చేయడం జరిగింది. తాతినేని రామారావు అంటే ఇప్పుడు బహుశా చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. యమగోళ సినిమాకి ఆయనే దర్శకుడు. అలాగే హిందీ సినిమాల్లో కూడా మంచి గ్రిప్ ఉంది. ఈ విధంగా ఈ సినిమా స్టార్ట్ అయిన కొద్దిగా షూటింగ్ మొదలైన తర్వాత ఒక పెద్ద అవాంతరమే వచ్చి పడింది. అదేంటంటే సోన్బాబు విజయశాంతి నటిస్తున్నటువంటి శ్రీవారు మావారు. ఇది కూడా 1985 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా కథ ఈ పచ్చని కాపురం కథ రెండు కూడా ఒకటే. వీళ్ళేమో కాపీరైట్ తీసుకొని ప్యాజుక్తా నహీని తీయటం మొదలు పెడితే వాళ్ళు ఆ కథను అటు ఇటు మార్పు చేసి ఏకంగా ఆ సినిమాని తీయటం మొదలుపెట్టారు. దాంతో దర్శకుడికి నిర్మాతకి పచ్చి వెలకే వచ్చి నోట్లో పడ్డట్టు అయింది. ఎందుకంటే ఒకే కథ ఒకే సినిమా రిలీజ్ అయితే ఆ 2 సినిమాలు ఖచ్చితంగా ఆడవు. ఇంత ఖర్చు పెట్టింది కూడా వృధా అయిపోతుంది. అందుకని సినిమాని అత్యంత వేగంగా తీయటం మొదలుపెట్టారు. ఎంత వేగంగా అంటే ఈ రోజుల్లో కెమెరా అంటే అప్పుడు అంతా రీల్ సిస్టమ్ కదండి. రీల్ తర్వాత నెగటివ్నేమో ల్యాబ్కి పంపించడం, ల్యాబ్లో ప్రింట్ వేయించడం, రషెస్ చూసుకోవడం, రషెస్ బాగా ఉంటే దాన్ని పంపించేయటం ప్రింటింగ్కి. ఇంత ఫాస్ట్గా చేయటం మొదలుపెట్టారు. ఇందులో జయదాసు, పి సుశీల, జానకి ఈ ముగ్గురు కూడా పాట పాడారు. అప్పటికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సూపర్ స్టార్ కృష్ణకి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అందుకని జయదాసు ఈ సినిమాకి సూపర్ స్టార్ కృష్ణకి పాడారు. వెన్నెలైనా చీకటైనా పాట ఎప్పటికీ కూడా సూపర్ డూపర్ హిట్. ఈ పాట ఈ సినిమాలో రిపీట్ అవుతుంది. ఒకటి ఆనందంగా ఉంటుంది, ఒకటి విషాదంగా కూడా ఉంటుంది. ఏదేమైనా ఈ ఒక్క సాంగే సినిమాని నిలబెట్టేసింది అని ఇప్పటికీ కూడా చాలామంది చెప్తుంటారు. అది నిజం కూడా. ఇంకా మాస్టర్ అర్జున్ ఈ సినిమాకి చెప్పుకోవాల్సినటువంటి బాలనటుడు మాస్టర్ అర్జున్.
సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి అన్యోన్య జీవితం, వాళ్ళ కలల పంటగా పుట్టినటువంటి మాస్టర్ అర్జున్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర వేస్తాడు. సినిమాలో కళ్ళమట నీళ్లు తెప్పించేటువంటి సన్నివేశాలు ఇతనికి ఉంటాయి. ఇతను ఈ సినిమాలోనే కాదండి, స్వయం కృషి లాంటి సినిమాలో కూడా నటించాడు. ఆ రోజుల్లో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మాస్టర్ అర్జున్, ఆ రోజు మాస్టర్ అర్జున్ లేని సినిమా అంటూ ఉండేది కాదు. ప్రతి సినిమాలో కూడా అతను బాలనటుగా ఉండేవాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మాస్టర్ అర్జున్ పెరిగి పెద్ద అయిన తర్వాత పెద్ద హీరో అవుతాడు, సినిమా ఇండస్ట్రీని ఏళ్తాడు. ఎందుకంటే చిన్నప్పుడే ఇంత ఏజ్లో ఉన్నప్పుడే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగా చూపిస్తున్నాడు, అలాగే డైలాగ్ డెలివరీ బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ కొంతకాలం తర్వాత ఇతను బాలనటుడిగా కనిపించడం మానేశాడు. పోనీ ఎంగేజ్లో వస్తాడేమో అనుకున్నాను, ఎంగేజ్లో కూడా రాలేదు. తర్వాత వాకప్ చేశాను. ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇతను అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇది నేను ఊహించలేదు. ఎందుకంటే మాస్టర్ అర్జున్ ఎప్పటికైనా సినిమాల్లోకి వస్తాడని ఎక్స్పెక్ట్ చేసిన నాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి నటుడు దూరం అయ్యాడే ఇండస్ట్రీ కానీ మాత్రం చిన్న బాధ అయితే కలుగుతుంది. ఈ సినిమా నిజంగా చెప్పాలంటే ఒక డబ్బున్న యువతి, డబ్బు లేనటువంటి వ్యక్తి ఇద్దరూ కనుక ప్రేమించుకుంటే డబ్బు అనేది అవాంతరం రాదు, అలాగే ధనిక పేద అనే అవాంతరం రాదు, మనసులో కలిస్తే చాలు అనేటువంటి బంధం, ఈ కుటుంబ బంధమే చివరికి మిగులుతుంది అని తెలియచెప్పేటువంటి ఈ చిత్రం ఆ రోజుల్లో అందరూ కూడా చాలా గర్వంగా గొప్పగా చూసినటువంటి చిత్రం. సూపర్ స్టార్ కృష్ణ 1985లో ఆయన ఇమేజ్ ఎలా ఉండేదంటే ఒక తారా పదానికి వెళ్ళిపోయింది. అగ్నిపర్వతం రిలీజ్ అయింది, ఆయన మాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయి ఉంది. అలాంటి తరుణంలో పూర్తిగా కుటుంబ కథ చిత్రం, ఫైట్స్ చాలా తక్కువగా ఉండి మాస్ ఇమేజ్కి దూరంగా ఉండి మరి కృష్ణకి పూర్తిగా భిన్నంగా ఒక సోబర్గా సాఫిస్టికేటెడ్గా నటించినటువంటి ఈ చిత్రం ఆ రోజు అన్ని తరగతుల వారిని కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతు ఆయనకు బాగా సూట్ అవుతుంది, కానీ జయసుదాస్ గొంతు కూడా ఈ సినిమాకి అద్భుతంగా కుదిరింది. మొత్తం మీద ఈ సినిమా అన్ని వర్క్లు పూర్తి చేసుకొని శ్రీవారం మావారు కన్నా ముందుగా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్లో జనసందోహం మొదలైంది. ఆ జనసందోహం రాను రాను పెరుగుతూ వచ్చిందే తప్ప ఎక్కడా కూడా ఆదరణ తగ్గలేదు. మరి విజయోత్సవం జరిగిన తర్వాత శతదినోత్సవం వైపు ఈ సినిమా పరుగులెత్తింది. కలెక్షన్స్ వర్షం కురిసింది. సునామీలాగా నిర్మాత మిద్దె రామారావుకి డబ్బులు కలిసి వచ్చాయి. యాక్చువల్గా సూపర్ స్టార్ కృష్ణ హస్తవాసి నిర్మాత మిద్దె రామారావుకి బాగా కలిసి వచ్చింది. వీళ్ళిద్దరూ రామరాజ్యంలో భీమరాజు అని చెప్పి ఆ సినిమాలో కలిసి నటించారు. అందులో కూడా శ్రీదేవి ఉంది. అది నిర్మాత మిద్దె రామారావుకి రాజలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్కి మంచి లాభాలని తీసుకొచ్చింది. తర్వాత నటించినటువంటి ఈ పచ్చని కాపురం కూడా 25 వారాలు దేవి 70mm ఆడి అక్కడ కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి ఈ ఒక్క దేవి 70mm వచ్చినటువంటి డబ్బులే ఈ సినిమాకి ఖర్చు పెట్టిన దాంట్లో దాదాపు 70% రికవరీ చేసిందంటే ఆ రోజుల్లో ఆయనకున్న స్టామినా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ సినిమా కూడా నిర్మాత మిద్దె రామారావుని నిలబెట్టింది. ఈ విధంగా సూపర్ స్టార్ కృష్ణ అంటే ఒక నిర్మాతకి బంగారు కళల పంటగా భావించేవాళ్ళు. ఒక మిద్దె రామారావే కాదండి, చాలామంది నిర్మాతలు ఆ రోజుల్లో చిన్న స్థాయి నిర్మాతలుగా వచ్చి పెద్ద స్థాయి నిర్మాతలుగా ఉన్నారు అంటే దానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ. నిర్మాత మిద్దె రామారావు స్వయంగా ఒక ప్రకటన ఇచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ చెప్పేవారట సినిమా ఎలా ఉంది, సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, బాగా ఆడుతోంది, నాకు రిపోర్ట్ వచ్చింది అని చెప్పేవారట. అంతేగాని ఆయన రెమ్యునరేషన్ స్టార్టింగ్లో తీసుకునేవారు కాదు. ఓవర్ఫ్లో డబ్బులు వచ్చి నిర్మాతకి లాభాలు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన రెమ్యునరేషన్ తీసుకునేవారట. ఆయనలో గర్వం ఉండేది కాదు,
అహంకారం ఉండేది కాదు. అలాగే నిర్మాత బాగుండాలి అని కోరుకునేవారు. అందుకనే మిద్దె రామారావు లాంటి నిర్మాతలు అనేకం సినిమా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కున్నారంటే అది సూపర్ స్టార్ కృష్ణే కారణం. శ్రీదేవికి కూడా కృతజ్ఞతాభావం ఉంది. 16 వయసులో తనకు అవకాశం ఇచ్చినటువంటి మిద్దె రామారావుని ఆదుకోవడానికి, అప్పటికి హిందీలో తను చాలా బిజీగా ఉండి కాల్ షీట్లో టైట్గా ఉన్న ఆయన గురించి అడ్జస్ట్ చేసింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గురించి కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఈ సినిమాలో నటించడం జరిగింది. అలాగే తెలుగులో ఒక హీరోయిన్ పారితోషికం తీసుకుంటే ఎంత తీసుకుంటారో అంతే పారితోషికం తీసుకొని నిర్మాతకి సహకరించడం జరిగింది. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ సినిమా చూస్తే మనకి యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటుంది. ఆ రోజుల్లో నటించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మన మధ్య లేరు. అందాల తార శ్రీదేవి లేరు. శ్రీదేవికి తండ్రిగా నటించినటువంటి జగ్గయ్య ఆయన లేరు. నూతన ప్రసాద్ ఇందులో నటించారు, ఆయన లేరు. ఈ సినిమా ప్రొడ్యూసరు మిద్దె రామారావు ఆయన మన మధ్య లేరు. అలాగే తాతనేని రామారావు ఆయన కూడా మన మధ్య లేరు. కానీ వాళ్ళు ఆ రోజు ఎంతో కష్టపడి తీసినటువంటి ఈ సినిమా మాత్రం మన మధ్య ఉంది, పదిలంగా ఉంది. బాలనటుగా నటించినటువంటి మాస్టర్ అర్జున్ మాత్రం అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇది ఎలా పరుగులెడుతుంది? కరెక్ట్గా 85 అంటే ఇప్పటికీ మనకి చూసుకుంటే 40 సంవత్సరాలు దాటిపోయింది. 41 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. 41 సంవత్సరాల్లో ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చింది. కానీ గుర్తుంచుకోదగిన విషయం ఏంటంటే ఈరోజు నిర్మాతలు, దర్శకులు కూడా సూపర్ స్టార్ కృష్ణని ఆదర్శంగా తీసుకోవాలి. కథ బాగుండాలి, కథనం బాగుండాలి, నిర్మాత శ్రేయస్సు కోరుకొని ఉండాలి. నిర్మాత శ్రేయస్సు కోరుకొని సినిమాలు ఎవరైతే తీస్తారో చరిత్ర వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. ఆ హిట్లు ఎప్పటికీ కూడా మనకలాగే యూట్యూబ్లో లేకపోతే మీడియాలో చెప్పుకుంటూ ఉంటారు. మరొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే నేను పచ్చని కాపురం సినిమా గురించి చాలా సెర్చ్ చేశాను. ఎక్కడో కూడా నాకు సమగ్రమైనటువంటి వివరాలు కనిపించలేదు. సూపర్ స్టార్ కృష్ణ చాలా సినిమాలు అద్భుతమైన నటన ప్రదర్శించిన ఆ సినిమాలు చాలా వరకు ఏ సినీ విశ్లేషకులు కూడా యూట్యూబ్లో పొందుపరచలేదు. దీనివల్ల నష్టం ఏంటంటే రాబోయే కాలంలో యంగ్ జనరేషన్ మన పాత నటీనటులు వాళ్ళు చేసినటువంటి కష్టం, వాళ్ళు చేసేటువంటి త్యాగం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టే ఈరోజు ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి పాత విషయాలను కనుక రికార్డ్ చేసి ఇలా చేయగలిగితే ఇవి ఎప్పటికీ కూడా పదిలంగా ఉంటాయి. మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, సూపర్ స్టార్ కృష్ణ సోదరులైనటువంటి జి ఆదిశేషగిరిరావు ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఆయన పాత విషయాలని ఏదైనా ఛానల్కి ఇచ్చి ఇంటర్వ్యూ ఇస్తే అన్ని విషయాలు కనుక చెప్తే అది 10 కాలాల పాటు అందరికీ తెలుస్తుంది. అలాగే మేకప్ చీఫ్ మాధవరావు గారు ఆయన కూడా చాలా విషయాలు ఆయనకి తెలుసు. ఆయన కూడా ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చి చాలా విషయాలు చెప్పగలిగే సామర్థ్యం ఆయనకు ఉన్నాయి. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్తే అది ఒక నిఘంటువులాగా ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన విషయాలు నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇవి ఎప్పటికీ కూడా మీకు ఒక రిఫరెన్స్లా ఉపయోగపడుతుందని ఒక భావన, ఆ భావంతోనే ఇవన్నీ కూడా చేస్తున్నాను. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ మీ ఆదరణ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏదైనా సరే ఎలక్ట్ రూపంలో మీకు అందుతుంది. కాబట్టి మాకు కూడా ఒక మోరల్ సపోర్ట్ వస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.